నమస్తే అందరికీ. అయితే మనం 4 ఎకరాల్లో అరటేస్తాం అనుకున్నాం కదా. ఇదే మొత్తం ఈ 4 ఎకరాల ప్లేస్లోనే అరటేస్తున్నాం. అయితే మనం ఈ అరటేసే ముందు ఈ దుక్కిని ఏ విధంగా దున్నుకున్నాం, అంతేకాకుండా మొక్కలు ఎక్కంచెలు తెప్పించుకున్నాం, ఆ మొక్కలకు పడ్డ ప్రైస్ ఎంత, ఈ మనం మొక్కకు మొక్క ఎంత దూరంలో పెడుతున్నాం అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ హరీష్, మీరు చూస్తుంది ఫార్మర్ లైఫ్. అయితే ముందుగా మనం ఈ అరటి వేయడానికి గల కారణం ఏందో తెలుసుకుందాం. అయితే దాదాపు ఎప్పటి నుంచో ఈ మన సైడ్ మొత్తం మిర్చి వేయడం జరుగుతుంది. ఈ మిర్చి వల్ల కొంచెం బాగా నష్టాలు రావడం కానీ, ఈ మార్కెట్ రేట్లు హెచ్చు దగ్గర ఉండడం కానీ, శ్రమ ఎక్కువ ఉండడం కానీ, టైంకు పాలేర్లు దొరకకపోవడం కానీ, కోతకూళ్ళు ఎక్కువ అవ్వడం కానీ, ఇవన్నీ కారణాల వల్ల మనం దాన్ని పక్కన పెట్టి మళ్ళీ అరటేద్దాం అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఒక 4 ఎకరాలలో ట్రై చేస్తున్నాం. ఇదేం కొత్తగా కాదు మనం అరటేయడం. ఎప్పుడో మన 18 సంవత్సరాల క్రితం అరటి వేసిర్రు వీళ్ళు మనోళ్ళు. మళ్ళీ ఇప్పుడు మనం ట్రై చేస్తున్నాం. అని అప్పటి పరిస్థితులు కొంచెం డిఫరెంట్. అప్పుడు మన దేశీ రకాలు వేసేది, ఇప్పుడు మన హైబ్రిడ్ రకాలు వచ్చినాయి. మనం ఈ అరటి వేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఈ నేలను ఎట్లా సిద్ధం చేసుకోవాలని అంటే, ఫస్ట్ మనం ప్లవ్ వేసుకున్నాం. ఇది మొత్తం కూడా ప్లవ్ వేసుకొని ఒక చిన్న డల్లు పడ్డ వాళ్ళు ఎంబడే మనకు టైం లేకుండే, మనం ఈ తొందర ఈ మిర్చి కొంచెం లేట్ అవ్వడం వల్ల తొందర పనులు చేసుకోవాలనే ఉద్దేశంతో ప్లవ్ వేసుకొని ఎంబడే మనం ఒకసారి కల్టివేటర్ కొట్టించుకున్న వాళ్ళే మనకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉండే ఈ చిట్యాల సైడ్. వాళ్ళని అడిగి మరి కల్టివేటర్ వేసుకున్న తర్వాత ఏం చేయొచ్చు అని అంటే, కొంతమంది రూట్ వేటర్ వేసుకొని అచ్చు తోలుకొని మీరు డైరెక్ట్ పెట్టేసేయండి అని చెప్పారు. అయితే మనం రూట్ వేటర్ తోలించుకున్న వాళ్ళే ఒక 2 వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలు పడ్డ వల్ల మనం అచ్చు తోలించుకున్నాం. అచ్చు కూడా ఒక పొడుగుదా మనం 5.5 ఫీట్లు పెట్టడం జరిగింది. మళ్ళీ అడ్డంగా 5 ఫీట్లు తోలించుకోవడం జరిగింది. మనం ఈ డబ్బా అచ్చు విధంగా పెట్టించుకున్నాం. మనం మొక్కలు పెట్టడం కూడా చూడండి, ఇప్పుడు ఇక్కడ అచ్చు ఉంది కదా, ఈ విధంగా ఎట్లా అంటే ఇక్కడ మొక్క పెట్టి ఒక లైన్ మొత్తం స్ట్రేట్గా మొక్కలు పెట్టుకొని, ఇంకొక లైన్ ఈ నెక్స్ట్ లైన్ వచ్చేసి జిగ్జాగ్ అక్కడ మొక్కుంటే ఇక్కడ దానికి అడ్డంగా మొక్క పెట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం పెట్టుకుంటే ఎయిరింగ్ అంటే మన మొక్కకు మంచి గాలి తగులుతున్న ఉద్దేశంతో మనం ఈ జిగ్జాగ్ పద్ధతిలో మనం ఈ అరటి మొక్కలు పెట్టుకోవడం జరుగుతుంది. మనం గ్రాండ్ 9 అనే వెరైటీ తీసుకురావడం జరిగింది, G9 అని అంటాం మనం. అయితే ఈ వెరైటీ వచ్చేసి మనం మ్యాక్రోస్ అండ్ బయో ప్లాంట్స్ నుంచి తీసుకురావడం జరిగింది. మనకు మొక్కకు వచ్చేసి 14 నుంచి 15 రూపాయలు పడ్డది, ఇంక్లూడెడ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. వాళ్ళే వచ్చి దింపేసి వెళ్ళారు. ఈ మొత్తం మొక్కలు వచ్చేసి మనకు 6,000 మొక్కలు ఉన్నాయి. ఈ మొత్తం 4 ఎకరాలకు వచ్చేసి మనకు 6,000 మొక్కల దాకా పడుతున్నాయి. అంటే ఎకరాన 1,450 మొక్కల దాకా పెట్టుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు. ఈ వెరైటీ బాగానే ఉంది. ఈ వెరైటీ ఇప్పుడు మొత్తం కూడా ఈ వెరైటీ నడుస్తుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ మొత్తం కూడా 150 ట్రేల వరకు ఉన్నాయి. ఒక్కొక్క ట్రేలో మొత్తం కూడా మనకు 40 మొక్కల దాకా వచ్చినాయి. ఇవి ఎట్లా వచ్చినాయి అంటే, ఇదంతా టిష్యూ కల్చర్ అన్నట్టు. ఇది టిష్యూ కల్చర్ దాకా డెవలప్ చేయబడ్డాయి. ఇది ఒక గ్లాస్లో మనకు కోకోపీట్ ద్వారా పెంచి రావడం జరిగింది. ఈ మొక్కను తీసుకుని కూడా కొంచెం మనకి ఈజీ ప్రాసెస్. కింద ఒకవేళ మనం వెళ్ళకుంటే కింద ఏలు పెట్టి ఇట్లా తీసుకోవచ్చు. ఇట్లా ఒక్కొక్క ట్రేలో మనకు 40 మొక్కలు రావడం జరిగింది. ఏదైతే మనం అచ్చు తోలుకున్నాం కదా, అదే అచ్చు ప్లేస్లో మళ్ళీ నాగలు తోలడం జరిగింది. ఎందుకంటే ఈ మొక్కలు పెట్టుకోవడానికి మనకు కొంచెం ఈజీగా ఉంటాయని చెప్పి మళ్ళీ నాగలు తోలుకోవడం జరిగింది. ఈ నాగలు తోలిన సార్లు మనం డ్రిప్ మొత్తం వేసుకొని ఒక రోజు మొత్తం కూడా నానుకోవడం కూడా జరిగింది. నానుకొని దీంట్లో మనం నీమ్ పౌడర్ మొత్తం కూడా చల్లుకున్నాం. అయితే కొంతమంది SSP కూడా ఏమన్నారు, కాకపోతే మనం ఆల్రెడీ మిర్చి పెట్టినాం కాబట్టి అధిక మొత్తంలో పాటు ఉంటుందని చెప్పి కొంతమంది అద్వాన్ని కూడా రికమెండ్ చేశారు. మీకు వీలైతే మీ దగ్గర నీమ్ పౌడర్ ఉంటే, అంటే ఈ వేపపిండి ఉంటే మీరు చల్లుకోవచ్చు అని అన్నారు. దాంతో ఒక 10 బస్తాల వేపపిండి తెచ్చి మొత్తం కూడా ఎక్కడ మొక్క పెడుతున్నామో ఆ ప్లేస్లో మొత్తం కూడా మనం వేపపిండి చల్లుకోవడం జరిగింది. ఇది మన వీడియో. అయితే మనం మళ్ళీ మొక్కలు నాటుకునే రోజు మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.